హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మాతో పాటు వెరీ స్పెషల్ గెస్ట్ చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి ఏపీలో అధికారంలోకి ఏ పార్టీ రాబోతుందంటే మొట్టమొదటి వ్యక్తి చెప్పిన కూటమి అని చెప్పిన వ్యక్తి ఆయన. సో మరి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం మరిన్ని విశేషాలు వింటారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా, అందరికీ నమస్కారం. అధికారంలోకి ఏ పార్టీ వస్తుందంటే అందరూ సర్వేల ప్రకారంగానే వైఎస్ఆర్సీపీ అంటే మీరు మాత్రం కూటమి అని వైఎస్ఆర్సీపీ కాకుండా తెలుగుదేశం కూటమి తర్వాత చెప్పారు. కానీ సంవత్సరాల నుంచి చెప్తున్నాను, సిచ్యువేషన్ 1.5 years నుంచి మీ దగ్గర ఇంట్రెస్ట్ ఉన్నాయి, రిపీట్ చేయండి. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చేటట్టు కనపడుతుంది. అదే కనుక జనసేన కానీ వామపక్షాలతో కలిస్తే 120-130 స్థానాలు దాటిపోయేటట్టుందని చెప్పాం. తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన తప్పులు తాను చేసుకుంటూ వెళ్ళటం వల్ల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జరగటం వల్ల ఉత్తర భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత అది పడిపోయి 100కి 105 పడిపోయినా సరే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తన స్వయం కృషితో కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేద్దామని ఒక కృషి చేసి ఆయన 164 స్థానాలు తీసుకొచ్చి పరిస్థితి తీసుకొచ్చిందని ఆయన కూడా బాధ్యత ఉంది. వీళ్ళు కూడా గట్టిగా పోరాడారు. రైట్. సో మరి కూటమి అధికారంలోకి వచ్చింది ఎట్టకేలకు. సో ఏ పార్టీది ప్రధాన పాత్ర అయి ఉండొచ్చు సార్ అక్కడ? తెలుగుదేశం పార్టీ అండి ఇన్వేరియబుల్గా. ఎందుకంటే వాళ్ళు ఉత్తర భారతీయ జనతా పార్టీతో వేయటం వల్ల భయంకర నష్టం జరిగింది. నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను, చాలాసార్లు చెప్తున్నాను. దయచేసి చాలా మంది అర్థం చేసుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఢిల్లీలో ఉన్న కూర్చున్న వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు వేల కొద్ది ఇక్కడ తయారు చేసి ఇక్కడ కుక్కుడు స్టోరీస్ ఉండి ఈ టీవీలో కూడా వదిలిపెడుతున్నారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ కనుక లేకపోతే చీఫ్ సెక్రటరీని మార్చేవాళ్ళు కాదు, లేదా డీజీపీని మార్చేవారు కాదు. ఇదో బాగా ప్రచారం చేశారండి. ఇది ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశారంటే ఈ క్రెడిట్ అంతా మోడీ గారికి ఇచ్చేశారు తీసుకెళ్లి. ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం నయవంచం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ గొప్పదనే స్థితికి ఒక దౌర్భాగ్య బానిసత్వానికి తీసుకొచ్చేశారు కొంతమంది ఉత్తర భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్రంలో ఉన్న పెద్ద తయారీదారులు. నేను ఒకటి చెప్తా ఉన్నాను స్పష్టంగా, 4 కాన్స్టిట్యున్సీ చెప్తాను. ఇవాళ మీరు కడప పార్లమెంట్ సీట్ ఉంది. కడప పార్లమెంట్ సీట్లో 7 4 అసెంబ్లీ స్థానాలు కూటమి నెగ్గింది, యాక్సెప్టెడ్. ఆ 4 స్థానాలు లెక్కేసుకుంటే దాదాపు 26,000 పైగా మెజార్టీ కూటమి దానికి అభ్యర్థికి వచ్చింది. అది క్రాస్ ఓటింగ్ అయిపోయి దాదాపు 70,000 మెజార్టీ ఆయనకు వచ్చిందంటే ఎంత క్రాస్ ఓటింగ్ అయిందండి భయంకరంగా. అది ఎక్కడి నుంచి వచ్చింది? పైగా శర్మిల గారు ఎవరు ఓట్లు తీసుకున్నారు? ఆవిడ రాష్ట్రం అంతా మానేసి లాస్ట్ 15 రోజులు అక్కడే కూర్చున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు నా పక్క రాష్ట్రానికి నాకు సంబంధం లేదన్నారు. అక్కడ ప్రత్యేక హోదా కోసం విభజనాల కోసం ఉద్యమం చేస్తానే ఉన్నాం. వాళ్ళు చనిపోయినా స్పందించలేదు, మాట్లాడలేదు. మమ్మల్ని అరెస్టులు చేసిన లోపలేసిన కిక్కురు మనలేదు. విద్యార్థి యువజనులు మహాయాత్రలు చేసి సమరయాత్రలు చేస్తున్న కనీసం కన్నెత్తి చూడలేదు. నా జీవితం అంతా ఇక్కడే తెలంగాణ అని చెప్పి ఆవిడ అక్కడ గట్టిగా రాజన బిడ్డగా చెప్తున్నారు. మాట మార్చేది, మడం తిప్పేది లేదన్నారు. గట్టిగా ఉద్యమం చేశారు. ఆవిడ తిట్టిన తిట్లకో లేకపోతే గట్టిగా మాట్లాడిన దానికో రేవంత్ రెడ్డి గారు చెవుల్లోంచి రక్తాలు కారినంతగా తిట్టారు. సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. దాదాపు 15 రోజుల పాటు కేవలం కడపలోనే మకం వేశారు. భారీగా డబ్బులు ఖర్చు పెట్టారంటున్నారు, కానీ నాకు తెలియదు ఎంత ఖర్చు పెట్టారు కూడా మాట్లాడలేం. కానీ ఆవిడ ఓట్లు చేసిన 1,43 ఓట్లతో అత్యధికం తెలుగుదేశం ఓట్లు చెప్తున్నానండి యాక్చువల్గా ఇక్కడ విచిత్రంగా. అందుకని ఆ సీట్లో అసలు ఆవిడ సంగతి పక్కన పెట్టిన క్రాస్ ఓటింగ్ లేకుండా అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ పొత్తు లేకుండా ఉంటే 100% కనీసం 1,50,000 మెజార్టీ ఓట్లతో 2 లక్షల ఓట్లతో అక్కడ కడపతో సీట్ నెగ్గేది. 96లో రాజశేఖర రెడ్డి గారు 5,000 ఓట్ల మెజార్టీతో ఆయన నెగ్గారు. ఇవాళ అలాగే రాజంపేట మళ్ళీ క్రాస్ ఓటింగ్. అరకులోయ అనేది దక్షిణ భారతదేశంలోనూ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నోటా ఓట్లు పడింది, 50,000 పైబడి పడింది. దాంట్లో 1,25,000 ఓట్లు, 1,23,000 స్పెసిఫిక్గా చెప్పాలంటే 1,23,500 ఓట్లు దాదాపుగా సిపిఎం పార్టీ సుత్తికోట నక్షత్రం గుర్తుకి 1,25,000 ఓట్లు దాదాపుగా ఆ పార్టీకి ఓటేశారు. ఇంతకీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది 50,000 ఓట్లు, 50,800 ఓట్లు చిల్లర మెజార్టీతో. అంటే ఎంత క్రాస్ అయిందండి ఈ లెక్కేసుకుంటే 1,00,000 ఓట్లు ఆవిడకి 50,000 క్రాస్ అయిన ఓట్లు, నోటాకు వచ్చిన ఓట్లలో సాధారణ ఓట్ల కింద అత్యధికంగా వచ్చిన 30,70,000 కసితో ఉత్తర భారతీయ జనతా పార్టీ లేని కొండా కోణంలో గిరిజనులు కూడా అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్ని నమ్మించి మోసం చేశారు అని చెప్పి. సరే కమింగ్ బ్యాక్ టు తిరుపతి, చాలా మంది తెలియదండి లెక్కలో. తిరుపతిలో 7 సీట్లు ఎవరు నెగ్గారండి? కూటమి నెగ్గింది. జనసేన ఆర్ఎన్ శ్రీనివాస్ గారు తిరుపతి నెగ్గితే మొత్తం 7 సీట్లలో మిగతా 6 సీట్లు తెలుగుదేశం మొత్తం కూటమి నెగ్గింది. 191,800 ఓట్లు పైచిలకు తెలుగుదేశం పార్టీ కూటమి ఆధిక్యత వచ్చింది పార్లమెంట్లో. కానీ అక్కడ రివర్స్ అయిపోయి గురుమూర్తి గారు 14,500 చిల్లర మెజార్టీతో ఆయన నెగ్గారు. అంటే 2,05,000 ఓట్లు క్రాస్ అయినాయండి. ఈ ఇండియా చరిత్రలో నాకు తెలియదు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గత ఈ చరిత్రలో దక్షిణ భారతదేశ రికార్డు బ్రేక్ 2,05,000 ఓట్లు క్రాస్ అయినాయి. అంటే ఎంత విజ్ఞత ప్రదర్శించారు ఓటర్లో. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఓటేయకూడదనేది. ఇక 2-3 సీట్లు ఏమో తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు పువ్వుల్లో పెట్టి వాళ్ళకి ఇచ్చేశారు. నరసాపురం సీటు రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వకుండా ఉంటే ఎవరు క్యాండిడేట్ పెడతాం, మంచి ఆవిడ కానీ ప్రాముఖ్యత ఉన్న ఆవిడ కాదు. అలాగే అనకాపల్లి సీటు
అలాగే తీసుకెళ్లి రాజమండ్రి సీట్ ఇచ్చేసారు 3 సీట్లు. చెప్తున్నానండి ఈ నేపథ్యంలో అసలు ఆ పార్టీది ఏంటి, అసలు ఎక్కడ నేను వీళ్ళ ఈ వెల్లువల సునామీలా వచ్చిన దాంట్లో లాభం పొందారు. అందువల్ల డెఫినెట్గా దీంట్లో కూటమి ప్రథమ ప్రాధాన్యత ప్రజలు మెచ్చుకోవాలి. అద్భుతమైన విజయం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆయనకి ఇచ్చినందుకు అభినందిద్దాం. నేను ఎవరు నెగ్గాలని కోరుకోను, మంచి వాళ్ళకి ఓటేయండి అని చెప్పాను. నిజాయితీ పట్లకి ఏ పార్టీ అయినా ఓటేయండి, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఓటేద్దని చెప్పాను. సార్ ఇప్పుడు మరి కూటమి వచ్చింది, వాళ్ళ ముగ్గురు 3 పార్టీలు కష్టపడ్డాయి కాబట్టి అందులోకి వచ్చిందని మన జనాలు చెప్పడం జరుగుతుంది. 3 పార్టీలు కష్టపడలేదండి. జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాగా పల్లకిళ్ళు మోసారు. పల్లకిల్లో కూర్చుని చేరింది కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ చేరింది అంతే. సో మరి ముందు 0.5% ఓట్లు ఉన్నాయండి వాళ్ళకి. వాళ్ళు చెప్పండి ఆ ఓట్లు కూడా ఎక్కువ మంది ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే అభిమానం ఒక విరోచిత ఉన్న వర్గం ఒకటి ఉంది. ఆ వర్గం వాళ్ళు ఎక్కువ శాతం, వాళ్ళ వర్గం ఒకటి ఎక్కువ శాతం పడలేదండి తెలుగుదేశం జనసేన కూటమి. సరే చెప్పండి. మరి కష్టపడ్డారు ముగ్గురు, ఎంతవరకు? ముగ్గురు కాదండి, ఇద్దరే పల్లకీలు ఎక్కింది వాళ్ళు. ఇద్దరే కష్టపడ్డారు. సో కానీ చేరింది మాత్రం ముగ్గురు. ఇప్పుడు ఆఫ్టర్ రిజల్ట్ అలాగే ఉంటారా, ఒకటే బాటలు నడుస్తారా, లేకపోతే చీల్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన ఆపరేషన్ బిరడా, అప్పుడు సినిమా యాక్టర్ శివాజీ గారి ఆపరేషన్ గరుడ చెప్పారు, చాలా సక్సెస్ అయింది. ఆయన చాలా విమర్శించారు కానీ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఈ బిరడా అనేది ప్రత్యేక కార్యక్రమం అని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పాను. ఈ బిరడా అంటే తెలుసు కదండి, సీసాలు పెట్టి బిరడా చేసే ముందు పాత చేయడం అనమాట. ఇందులో మొట్టమొదటికి బిరడాలు ముగ్గురు బిరడాలు పెట్టారు. ఒకటేమో తెలంగాణ రాష్ట్రంకి కేసీఆర్ గారిని సర్వహింసలు పెట్టి అనుకోని సమయంలో అనుకోని విధంగా ఆయన ఇబ్బంది పెట్టి దాని పార్టీని ఫినిష్ చేస్తే కానీ ఇది రాదనే ఉద్దేశంతో చాలా వరకు సక్సెస్ అవుతున్నారు వాళ్ళు. చూశారు మీరు, తెలంగాణలో 0 స్థాయి తీసుకొచ్చారు పార్లమెంట్ ఎన్నికల్లో. 38% ఓట్లు వచ్చింది, వాళ్ళు 18% పడిపోయింది. బీజేపీ 30%, కాంగ్రెస్ 40% వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. ఇక నెక్స్ట్ వైఎస్ఆర్ తెలుగుదేశం చేసేద్దామని విపరీతంగా ప్రయత్నించారు. చంద్రబాబు నాయుడు గారిని అవమానకరంగా చూశారు. ఇది ఇతను ఏటీఎం అన్నారు, ఆ పార్టీని మీ దేంట్లో సీనియర్ నాకంటే అవినీతిలో సీనియర్, వాళ్ళ కొడుకుని వాళ్ళ మావయ్య గారిని కత్తేసి పొడి చేసేట్లో సీనియర్ని అత్యంత భయంకరంగా మాట్లాడి విమర్శించారు. అప్పుడు గౌరవ ప్రధానిగా ఉంటేనే విమర్శించారు ఆయన. అందువల్ల బీజేపీ తెలుగుదేశం వేసేద్దాం అనుకున్నారు. తెలుగుదేశం కార్యకర్త బలం ఉన్న పార్టీ అండి. డెఫినెట్గా మా పార్టీని విభేదించే వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి. కార్యకర్తలు ఉన్న పార్టీలో, బూత్ కమిటీలు ఉన్న పార్టీలో ఎన్టీ రామారావు గారు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు ఆ ఆర్గనైజేషన్ నిర్మించుకుంటూ వెళ్ళారు. అది తిరిగి నిలబడింది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనాలోచితమైన కక్షాదించర్లు. ఆయన 50 తప్పులు చేస్తుంటే మంచి పనులు 10 కూడా చేయలేదని నేను ఎందుకు అంటానండి. బంద్ చేసేవాళ్ళు మాట్లాడుకోమని ఇటు బంద్ చేసుకోమంటండి. మంచి పనులు కూడా కొన్ని ఉన్నాయి, నాట్ డినైయింగ్ దట్. కానీ చెప్తున్నా ఆయన కష్టపడి తీసుకురావటం ఇవన్నీ జరిగినాయి. లేకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీని ఏ రోజు ఫినిష్ చేసి ఉండేవారు 2018 ప్రకారం. కానీ ఈయనకన్నా చంద్రబాబు నాయుడు గారు చాలా వాళ్ళు అనుకుంటారు చాలా ముద్రని ఇన్ సీజన్ పొజిషన్. దాంతో ఈయన ఆ చేతిలో ఉన్న పెట్ట జగన్మోహన్ రెడ్డి గారు అటు 10 కేసులు 50 కేసులు పెట్టుకున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసి వచ్చాయి ఆయన ఉద్దేశంతో. చంద్రబాబు నాయుడు గారిని అదుపులో పెట్టుకుంటానికి అనుకుంటా అంటే కేంద్రానికి తెలియకుండానే దక్షిణాదిన స్టాల్ వాట్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టే ధైర్యం ఉంటుందండి? ఎంత ఒక్కడైనా ఆయన తెలియకుండా జరుగుద్దా? అప్పుడు ముఖ్యమంత్రి గారు విదేశంలో ఉంటారు, కేంద్రం ఉండాలని తెలియకుండానే జరుగుతుంది ఇది. ఆయన పెట్టి వేధింపులు, నేనంటే కేసులు వేధింపులు చేసింది, అంత నానా హింసలు పెట్టింది తప్పు కదా. ఆఖరికి ఆళ్లే విడిపించినట్టు మళ్ళీ కళ్యాణ్ బాబు వచ్చి నేను మీతో ఉంటానని మాట్లాడారు. విషయం చూశారు మీరు. ఆయన అప్పటికే భారతీయ జనతా పార్టీలో పొత్తులో ఉన్నారు. చేసినట్టు వచ్చి ఇవాళ అందుకని వాళ్ళు ఫినిష్ చేసిన ముందర ఏమనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారిని లొంగ తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ గారిని తట్టుకోవడం కష్టం అనుకునే ఉద్దేశంతో అందరం ఆయన సలహాదారులు ఎవరో దిక్కుమాల సలహాదారులు కొంతమంది ఆయన తెలియదు కానీ ఇంతకుముందు ఆ పరకాల గారు పట్టుకున్నారు సలహాలని. ఆయన వెళ్ళిపోయి అనుకుంటే మంచి మనిషి అయిపోయారు ఆయన. ఆ పక్కన పెడదాం కానీ ఇవాళ ఈయన భయభ్రాంతులు గురి చేశారు. అమ్మో అని చేస్తాను తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఆ టైంలో సర్వేలు చూసుకుంటే బీభత్సంగా 150-160 వచ్చేటట్టు కనపడుతుంది. అందరూ లట్టుకుమని వేసుకొని వచ్చి 0.5 లేని వాళ్ళకి 25% సీట్లు తీసుకున్నారు. ఇచ్చిన ఆయనకి బుర్రలేదు, తీసుకున్న వాళ్ళకి సిగ్గు ఎలాగ ఉండదు. అంటే ఇదంతా బీజేపీ బీజేపీ ఉత్తర భారత్ బీజేపీ కాదండి. బీజేపీ అని శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు లాంటి గొప్ప మహానుభావుడు, మదన్ మోహన్ మాలవీయ గారు స్థాపించిన 1915 పార్టీ. అలాగే ముఖర్జీ గారు అంటే ప్రాణాలు అర్పించాడు కాశ్మీర్ కోసం, దేశం కోసం. వాజ్పేయి గారు ఉన్న గొప్ప పార్టీ, సికిందర్ భక్త్ గారు, అనేక మంది ఉన్న పార్టీ. మురళీమోహన్ జోషి గారు, అద్వానీ గారు ఉన్న పార్టీ. ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది వ్యాపారులు వెస్ట్ ఇండియా ఆదానీ గారి పార్టీ. అందుకని ఉత్తర భారతీయ ఆదానీ గారి పార్టీ. ఈ పార్టీ మాత్రం ఇవాళ ఫినిష్ చేయడానికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు సీజన్ పొజిషన్ గారు ఆయన నెమ్మదిగా లైన్లో పెట్టి భయభ్రాంతులు గురి చేసి పక్కన పెట్టుకున్నారు. ఇక ఆ పార్టీ ఫినిష్ చేయడం కష్టం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డారు. ఈయన అమాయక చక్రవర్తి. నేను 10 సార్లు చెప్పాను, లాస్ట్ టైం చెప్పా, మిమ్మల్ని మీరు ఆనందిస్తూ ఉన్నారు. ఆ రోజు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, ద్వివేది గారిని, ఆర్ కృష్ణ చాలా మందిని దింపి చంద్రబాబు నాయుడు గారు తన ముఖ్యమంత్రి ఉండగా తన సెక్రటరీని తనే నేల మీద కూర్చుని ధర్నా చేసే
దౌర్భాగ్య పరిస్థితి కల్పించింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ. మీరు ఆనందిస్తున్నారు, రేపొద్దున మీకు ఇదే పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోండి, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడే కుట్రలో భాగం కావద్దు. మీలో మీకు గొడవలు పెట్టేశారు, సైకో శాడిస్ట్ అని గొడవలు పెట్టి తీర్చుకుంటున్నారు, కసి తీర్చుకుంటున్నారు. నా తెలుగు జాతిని తన బానిసలుగా చేయదలుచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు డూయింగ్ ఏ మిస్టేక్ అని చెప్పాను. ఒప్పుకోలేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా ఒకటి అదే పాత్రలో తన ఆనందాన్ని చూసుకోవడానికి బీజేపీ వాళ్ళు దాంట్లో చేశారా లేదని కాలం చెప్తుంది. ఐఎమ్ నాట్ హియర్ టు కన్ఫర్మ్ ఎవ్రీథింగ్. బట్ ఇవాళ ఏం జరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫినిష్ చేయడానికి వాళ్ళు మిగతా వాళ్ళని 11 మంది, ఇప్పుడు 15 మంది ఎంపీలు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చండి, 39 మంది 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ తెలుగుదేశం పార్టీలోని 5 పార్లమెంట్ సభ్యులు 4 ఎత్తుకుపోయిన విధంగా ఇవాళ గద్దలా కాల్చుని కూర్చుంది ఉత్తర భారతీయ జనతా పార్టీ. వినయంగా తను కూర్చొని తన శక్తినంతా తీసుకెళ్లి బీజేపీ దగ్గర తాకట్టు పెట్టిన, రాష్ట్ర ప్రయోజనాలే పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని స్పేర్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు ఎంత విధేయంగా ఉన్నారు జగన్ రాష్ట్రం కోసం, తన అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర స్పేర్ చేయలేదు. ఇవాళ ఆయన్ని తగ్గించేసి ఆయనకి కాంగ్రెస్కి సగం ఓట్లు పంచేటట్టు చేసుకుని తర్వాత తెలుగుదేశం పార్టీని వేసేయడానికి కూడా సిద్ధపడుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరికి తెలిసింది, ఉత్తర భారతీయ జనతా పార్టీని నమ్మొద్దని చెప్తున్నాను. ఆ కుట్రలో దయచేసి భాగం కావద్దని ఇవాళ రైట్ టైం వచ్చింది, కేంద్రంలో తమ మీద ఆధారపడి వచ్చింది, రేపొద్దున బ్యాకప్ పెట్టుకుంటున్నారు. ఆ లోపే దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంలో కూడా ఖచ్చితంగా శుభాభినందన తెలుపుతున్నాను. మన రాష్ట్రం కోసం ఒక ముఖ్యమంత్రిగా 164 స్థానాలు సునామీతో వచ్చిన వారికి, అలాగే అండగా ఉన్న కళ్యాణ్ బాబు గారికి, అలాగే మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయబోయే అందరికీ కూడా నేను శుభాభినందన తెలుపుతున్నాను. మంచి జరగాలని కోరుకుంటున్నాను. 6 దాని గురించి కూడా మాట్లాడదాం, కేంద్ర మంత్రి గురించి. ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాను. ఇప్పుడే రైట్ టైం. 4 రోజులు అయితే మీరు సాధించుకునేది కష్టం అవుతుంది. ఇప్పుడు రైట్ టైం కాబట్టి సాధించుకోమని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్ వినయంగా వారిని అడుగుతా ఉన్నాం. సార్, గతంలో మేనిఫెస్టోలో హామీలు చాలా తక్కువ, ఇప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువగానే ఇచ్చారు గతంతో పోల్చుకుంటే. సో మరి అవన్నీ నెరవేరుస్తారా? అది సాధ్యమేనా? పార్టీలు గతంగా మాట్లాడుకోవాలి, కొంతమంది బాధలు అవుతాయి, మనోభావాలు వీళ్ళ మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. ఎన్నిసార్లు నాకు ఎంఐఎం పార్టీ, సిపిఐకి, సిపిఎంకి, కాంగ్రెస్కి, తెలంగాణ రాష్ట్రానికి, తెలుగుదేశానికి, వైకాపాకి, డిఎంకేకి అన్నిటికీ ముందు పెట్టారు. ఇక రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాటిక్ అమెరికాల పార్టీలు పెట్టారు దిక్కుమాలి బ్యాచ్లు. ఒకటి చెప్తా ఉన్నాను, హామీలు అమలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, ఈ 13,000 ఇస్తేనే, లేకపోతే వాలంటీర్కి 5,000 ఇస్తేనే, లేదంటే ఏదైనా కానీ ఏదైనా చెప్పని ఈ ఫ్రీలు ఇస్తూ ఉంటే శ్రీలంక అయిపోతుందని చెప్పి, వెంజువల్ అయిపోతుందని అందరూ అన్నారు కదా. వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి పెంచారా? 100% పెంచింది కూటమి హామీ. కానీ ఇప్పుడు కట్ చేసేస్తారు. దాన్ని స్ట్రీమ్లైన్ చేసి చాలామంది తీసేసే అవకాశం కనపడతా ఉంది. రెండోది, సచివాలయ ఉద్యోగులు తీయడానికి వీలేదు, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు. సరే, రెండో విషయం ఏంటంటే 4,000 పెన్షను, పాత 2-3 కూడా కలిపి ఇస్తారని చెప్తున్నారు. జూలై 1వ తారీఖున ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం వైపు చూడాలి. ఒకటి, అది కాకుండా ప్రతి మహిళకి ఇంకా కండిషన్స్ నాట్ అప్లైడ్. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి పాకెట్ మనీ కిందో, ఆసరా కిందో 1,500 రూపాయల సంవత్సరానికి 18,000 ఇవ్వాలి. ఈ పెన్షన్లు కూడా ఎప్పుడు 59 వరకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ అయితే 50 వరకు. ఇప్పుడు ఈ పెన్షన్ వచ్చే వాళ్ళు కూడా 60 నుంచి 50 తగ్గిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళే దాదాపు 70% ఉన్నారు పాపులేషన్. అందువల్ల దీంతో పాటు 3 గ్యాస్ సిలిండర్లు, 4వదేమో ఎమ్మెల్యేలు కొంతమంది చేశారు. ఇక దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం జిల్లా స్థాయిలో అనుకోవచ్చు. అక్కడ అందరూ దెబ్బలాట వేసుకుంటారు. బస్సు విశాఖపట్నం వరకు వెళ్తుంది అనుకోండి, సింహాచలం వాళ్ళు బయలుదేరి చెప్తున్నానండి, మేము అన్నవరం వస్తున్నాం అన్నారు అనుకోండి, జిల్లా దగ్గర దింపేస్తే కుదరదు కదా. అక్కడ చిన్న చిన్న విషయాలు బట్టి రద్దుకోవచ్చు. ఇది ఎంతమంది పిల్లలు ఉన్నా సరే, ఇవన్నీ దీంతో పాటు ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయటం కొంచెం కష్టసాధ్యం. కానీ జగన్ గారు తను చేసింది అమలు చేసినప్పుడే ఓడించి ప్రజలు ఇది చేస్తే ఇంక మన కూడా ఓడిస్తారు, ఇది అనవసరం అనుకోడు కూడా వచ్చేది. కేస్ స్టడీ అయింది, ఇండియాలో కేస్ స్టడీ అయింది. నా అభిప్రాయం ప్రకారం బడ్జెట్ కోసం 70,000 కోట్లు అదనంగా దీన్ని ఖర్చు పెడుతున్నారని ఆ రోజు ఆరోపించిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా పెట్టిందని ఇంకో 70,000, 80,000, 90,000 కోట్లు అవుతుందంట. అంటే 5 ఏళ్ళు ఎంత అవుతుందండి? 4 లక్షల కోట్లు. అమరావతి మాత్రం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ఐ టోటలీ సపోర్ట్ అమరావతి అండి. అమరావతి మహిళల మీద కానీ వాళ్ళు చేసిన దౌర్జన్యాలు కానీ క్రితం ప్రభుత్వం టోటల్లీ ఐఎమ్ అగైన్స్ట్ దట్. ఇట్ ఈస్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. బట్ సమాంతరంగా ఇచ్చాపటి నుంచి హిందూపురం కూడా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. అమరావతి వరకు ఇట్ విల్ సస్టైన్, మే టేక్ సమ్ టైమ్, ఇట్ విల్ సస్టైన్. కానీ మిగతా విషయాల్లో మాత్రం చాలా కష్టం అవుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం రావాలంటే ఖచ్చితంగా హోదా విభజన హామీలు తెచ్చుకుంటే కనుక
అది సాధ్యం అవున దుర్మార్గులు, దుష్టులు, నీచులు అనే పదం వాడుతున్నా. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ప్రత్యేక హోదా వద్దనే వాళ్ళు నీచుల కింద లెక్క వాళ్ళు. ఇవాళ కొత్తగా ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ కథలు అల్లుతా ఉంది. ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వస్తే నేను మొట్టమొదటి సంతకం అన్నారు. అప్పుడు సాధ్యమైంది, ఎందుకు సాధ్యం అవ్వదు? సాధ్యమైంది, వదిలేసేయండి అని ఒక చెత్త బ్యాచ్ సలహా ఇస్తాం. విభజన హామీలు అవసరం లేదా? రాయలసీమ ఉత్తరాంధ్ర నిధులు అవసరం లేదా? ఎంత దుర్మార్గులండి వీళ్ళు! విషం కక్కుతున్నారు ఆంధ్రప్రదేశ్ మీద. ఇవాళ లోకేష్ గారు ఏం మాట్లాడారు? విభజన హామీల కోసం నేను ప్రయత్నిస్తాను అన్న సంతోషం, ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. జనసేన నేత సత్య గారు కూడా నాతో మనం విభజన హామీలు ప్రత్యేక హోదా మీద ఒక అఖిలపక్ష కమిటీ ఏమని ప్రభుత్వాన్ని చేద్దాం, అందరం కలిసి వెళ్ళాలండి అని చెప్పారు. పాజిటివ్ అప్రోచ్ ఇది. అందువల్ల పోలవరం ఇంతకుముందు చెప్పాను కదండి, అందువల్ల పోలవరం నిర్మాణం అందులో కొంతమంది ధూర్తులు బయలుదేరి, చెప్పాను కదా, ధూర్తులు బయలుదేరి కేంద్ర ప్రభుత్వం నిధుల ఉత్తర భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు అనుకుంటా, వాళ్ళు తెలియదు వాళ్ళు ఎవరో, వాళ్ళు మాట్లాడతా పోలవరంకి రిహాబిలేషన్ రీసెటిల్మెంటే ముఖ్యమండి. రాతి మట్టి కట్టడం పెద్ద ఖర్చు అవ్వదు, ఒక 5,000 కోట్లు పెడితే రాతి మట్టి అయిపోయింది ప్రాజెక్ట్ అంటే. అది అంతా మోసం చేయడానికి కుట్ర. దయచేసి అండర్లైన్ చేసుకోండి దీన్ని. కొంతమంది బయలుదేరు ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు బయలుదేరి వచ్చి రాతి కట్టకు నిధులు ఇచ్చాం 5,000 7,000 కోట్లు అయిపోయింది అంటారు. కాదు, 150 అడుగులు నిధులో నీళ్లు నిలబెట్టాలంటే, దాని నుంచి ఫుల్ లెవెల్స్లో లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్కి వెళ్ళాలంటే 900 మెగావాట్ల పవర్ తిరగాలంటే రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ముంచేసి ఇవ్వటం కాదండి వాళ్ళ. అందువల్ల అది చేయటం ముఖ్యం అన్నిటికన్నా. అది కేంద్ర ప్రభుత్వం 100% చేయాలి. ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటారు పొళ్ళోడు కొట్టి ప్రజల దగ్గర వసూలు చేయండి, ఆంధ్ర వాళ్ళ దగ్గర వసూలు చేయండి అనే దుర్మార్గమైన కుట్ర తెగబడితే ఆంధ్రాకి ద్రోహులు వాళ్ళగా భావిస్తున్నాను నేను, దయచేసి. అందువల్ల అలాంటి హామీలు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం. నేను గొడవ పెట్టుకోవాలని కోరుకోవట్లేదు. మంచి జరుగుతుంది కాబట్టి వచ్చే నెల 15 రోజులు 2 నెలలు 3 నెలలు ఆయన మీద వెయిట్ చేస్తాం. మేము సూచిస్తున్నాం, విన్నవిస్తాం చంద్రబాబు గారికి. దయచేసి హంబుల్గా ఇది సాధించండి. ఉద్యమాలు ఇప్పుడు మేము చేయం, తర్వాత చేస్తాం. ఏమైనా సాధించలేకపోతే తర్వాత మాట్లాడతాం. పూర్తిగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా. ఈ సమయంలో డెఫినెట్గా ప్రతిపక్షం కూడా, నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మీ ప్రతిపక్షం కూడా వాళ్ళ అఖిలపక్షం ఇస్తే సహకరించండి. ఆ రోజు మీరు సహకరించి ఇవాళ ముందుకు ప్రాధాన్యంలో తీసుకెళ్తాం. హామీల అమలు అనేది కష్టసాధ్యమైనా సరే అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాను. సో ఒకవేళ అమల్లోకి చేయాలని ఒక్క పార్టీకైనా ఆలోచన ఉంటే ఈ 3 పార్టీలు ఒక బాట మీద వెళ్తాయి అంటే, ఒక ఆలోచన అంటే చంద్రబాబు గారి ఆలోచన మీద ఈ 2 పార్టీలు కూడా ఏకీభవిస్తాయి. ఇంకే పార్టీలు లేవా ఆంధ్రప్రదేశ్లో? సిపిఐ వామపక్ష పార్టీలు లేవా? అంటే ప్రజల కోసం పోరాడే పార్టీలు ఖచ్చితంగా ఉన్నాయి అక్కడ. కాంగ్రెస్ పార్టీ కూడా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షులు షర్మిల గారి నేతృత్వంలో ఒకటి ఉంది కదా పార్టీ. మరి అందరూ తిరుగుబాటు చేశారు, ఒక ఎంత పార్టీని ఇబ్బంది పెట్టారు, అసలు ఎన్డీఏతో కుమ్ముకైపోయిన ఆరోపణలు ఉన్నాయి. అసలే పక్కన పెడదాం. అందులో అద్భుతమైన నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. రాహుల్ గాంధీ ఈ విషయంలో మాత్రం రాహుల్ గాంధీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఆ విషయంలో సెలెక్ట్ చేయాల్సింది. సో మరి ఒకవేళ చంద్రబాబు గారు అమలు చేద్దామన్న ఆలోచనలో ఉంటే ఈ 2 పార్టీలు మరి ఏకీభవిస్తాయా, సపోర్ట్ చేస్తాయా? ప్రత్యేక హోదా విభజన హామీల కోసం 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తానని భావిస్తున్నాను. సిపిఐ సిపిఎం పార్టీలు ఉద్యమ పాటలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నినాదమే అదే రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత అవుతుంది. రాష్ట్రంలో ప్రజానీకం 90% మంది మరి ఉత్తర భారతీయ జనతా పార్టీ మాయలో పడి ఆంధ్రప్రదేశ్ మీద విషం గక్కే వాళ్ళు తప్ప ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడుగా తీసుకునే తమ హక్కుల కోసం, విభజన హామీల కోసం ఆయన ఏదైతే తీసుకున్నారో ప్రతి ఒక్కళ్ళు మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇవ్వని వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ద్రోహమే. వాళ్ళు దొంగ కబుర్లు చెప్పేవాళ్ళు, ఇది అక్కర్లేదని అటు ఇటు ఆడేవాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసేవాళ్ళు కానీ భావిస్తున్నాను. లెటస్ సపోర్ట్ ద చీఫ్ మినిస్టర్. చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి లెటస్ సపోర్ట్ హిమ్ ఇన్ దిస్ కాజ్. నేను మిగతా ఇన్ దిస్ కాజ్లో సపోర్ట్ చేద్దాం. రాష్ట్రం బయటపడే అవకాశం ఉంది. రాష్ట్రం చచ్చిపోలేదు, జనాలను చచ్చిపోలేదు, ఏమో నాశనం అయిపోయింది. 50 ఏళ్ళు అంటున్నది. 50 ఏళ్ళు అనే ఆయన చేసిన దుర్మార్గ పాలన కొంత ఉంది, కొన్ని మంది పని చేసి ఉంటుంది. రాష్ట్రంలో అద్భుతమైన యువత ఉన్నారు. ఇవాళ ఎక్స్పోర్ట్స్ 1,60,000 కోట్లు పెరిగిపోయినాయండి. చాలామంది తెలియదు. 2019 మీద పోల్చుకుంటే ఇండస్ట్రీస్ కొన్ని అమరాజు లాంటివి పంపిస్తే బలవంతమైన దుర్మార్గం, కానీ మిగతా చోట్ల పాజిటివ్. అందుకే రాష్ట్రం చచ్చిపోలేదు, యువత ఉన్నారు, సంపద ఉంది. ఓన్లీ కావాల్సిన కేంద్రం అండ, ప్రత్యేక హోదా విభజన హామీలు. లేదంటే అక్కడక్కడ ఏదో ఫ్యాక్టరీలు వస్తూ ఉంటాయి, ఏదో డామ్ డిస్కొని టీవీలో వేసేస్తారు, వచ్చేసినాయి అని. లులు మాల్ వచ్చేసింది, 1,00,000 ఉద్యోగాలు పోయినాయి అని. ఆ లులు మాల్ ఏదంటే హైదరాబాద్లో అందరూ మంజరి మాల్ అని ఒక మూసేసిన మాల్ ఒకటి ఉంది. ఆ మాల్లో తీసుకెళ్ళి 4 ఫ్లోర్లు పెట్టారు. చూడండి, 1,00,000 ఉద్యోగాలు పాస్టలైజ్ చేసుకుంటున్నారు. లులు మాల్ 1,00,000 ఉద్యోగాలు వచ్చేస్తుంది. దాని గురించి కాదు, అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు, ఇన్ఫోసిస్ లేదంటే హెచ్సిఎల్ అప్పుడు ప్రయత్నం చేశారు. అలాంటివి కనుక వస్తే సాఫ్ట్వేర్ అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఇండస్ట్రీస్, క్యాన్సలరీస్ అద్భుతంగా సీ కోస్ట్ ఉంది, అద్భుతమైన యువత ఉన్నారు, ప్రజలు ఉన్నారు. అందుకని రాష్ట్రం చచ్చిపోలేదండి. ఏమో అది శ్మశాల నుంచి నిలబడ్డ అలానే మాట్లాడద్దు. ఆంధ్రప్రదేశ్ శ్మశాన అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు. అప్పుడు అమరావతి అన్నారు కదా కొంత చెత్త ఫెలోస్. అందువల్ల దయచేసి ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడు అనొద్దు.
జీవం ఉన్న ప్రాంతం, కాకపోతే అన్యాయం చేసింది కేంద్రం, దాన్ని ఆదుకోవాలని కోరు. టీడీపీకి సొంతంగానే ఒక మ్యాజిక్ ఫిగర్ ఉంది కాబట్టి జనసేన బీజేపీ చంద్రబాబు అడిగిన పని చేస్తారా? తెలుగుదేశం పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాకుండా అబ్సల్యూట్ మెజార్టీ ఉంది, 2/3 మెజార్టీ ఉంది. 2/3 మెజార్టీ అంటారు దానికి. సవరణ ఏ చేయాలన్నా 2/3 మెజార్టీతో చేసే వాళ్ళకు ఉంది. అందుకని వాళ్ళు చేయొచ్చు. బట్ కళ్యాణ్ గారు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పట్ల రాష్ట్రంలో ప్రజలకు ఏదోటి చేయాలనే ఒక మంచి తపనను వ్యక్తిగానే భావిస్తానండి. కానీ దిక్కుమాలిన అడ్వైజర్లు ఎవరున్నారు? ఉత్తర భారతీయ జనతా పార్టీ ఢిల్లీ బ్యాచ్ ఆయన మైండ్ పొల్యూట్ చేయడానికి చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి పాచిపోయిన లడ్లు ఇచ్చి నమ్మక ద్రోహం నైవంచం చేశారు. మేము ఉద్యమం ఆ రోజు చేసాం, అంతకుమించి ఉధృతంగా 2019 తర్వాత చేసిన మేజర్మెంట్ చూపించలేదు. అందువల్ల వారు ఆ రోజు పాచిపోయిన లడ్డాలు ఇంకా ఆయన చెప్పిన కాడి నుంచి 2016 అక్టోబర్ నవంబర్ నుంచి ఇంకా మోసం చేశారు. కేంద్ర ప్రభుత్వం నైవంచం చేశారు, ఆయసముద్ర ద్రోహం చేశారు. పోలవరం ప్రాజెక్టులకి వాళ్ళు ఇవ్వలేదు, ఇస్తే మనం ఖర్చు పెట్టిన నిధులు ఇవ్వలేదు. వాళ్ళు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దోసేసుకున్నారు, జగన్ గారు దోసేసుకున్నారని కాదు కదండి. వాళ్ళు ఇస్తే దోసేసుకుంటారా? దోసేసుకుంటే లెక్కలు తీయమనండి. అద్భుతంగా జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అందువల్ల దయచేసి కళ్యాణ్ బాబు గారు కూడా పాజిటివ్గా తీసుకుని కేంద్రం చేసే మోసాల మీద, అన్యాయం మీద, చేసిన అన్యాయాలని 9 ఏళ్ల నుంచి ప్రధాన బడ్జెట్లో పెట్టిన మోసాన్ని సవరించాలని, రాయలసీమ ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలని, రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ పూర్తిగా రూపాయికి 100% కేంద్ర ప్రభుత్వం సాధించాలని, అమరావతి నిర్మాణానికి సహకరించాలని ఇవన్నీ కోరదాం. బట్ ఆయన కూడా పాజిటివ్గా, ఎందుకంటే పాజిటివ్ యాటిట్యూడ్ అని మనిషిగానే భావిస్తున్నాను. ఆయన కేంద్రంలో ఉండే కొంతమంది మాత్రం ఆయన మైండ్ పొల్యూట్ చేయడానికి చూస్తున్నాను. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా ఆయన వ్యవహరించని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పాను, ఇప్పుడు సహకరించకపోతే వాళ్ళు ద్రోహులైపోతారు. ఇదేది చంద్రబాబు నాయుడు గారికి అంటారు. ఈ ఉద్యమంలో కేంద్రంలో నిలదీసే దాంట్లో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాకు కావాలని చేస్తే, అఖిలపక్ష కమిటీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు రావాలి. ఇంతకుముందు చెప్పారు కదా, మీరేలేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆఖరిలో వేసాం, అప్పుడు రాలేదు వీళ్ళు వామపక్ష పడ్డాన్ని. లెటర్స్ వెయిట్ అండ్ చేయండి. హోప్ ఒకరి మీద ఒకరు బూతులు తిట్టుకుంటే ఇప్పటికన్నా మానేసేమని చెప్తున్నాను. కక్షాదింపు చర్యలకి నేనన్నా అన్యాయం చేసిన వాళ్ళ మీద, వ్యక్తుల మీద, అంతబాబు గారుల మీద ఉర్లమని నేను అంటలేదు. కానీ ఒక కక్షాదింపు చర్యలుగా రాష్ట్రాన్ని మాత్రం దాని విధంగా చేయొద్దు. భౌతిక దాడులు అనేది ఆ రోజు చేశారని చెప్తున్నా, నీచ నికృష్టులు చేస్తారు. భౌతిక దాడులు ఆ రోజున ఈ రోజున చేసిన భౌతిక దాడులు చేసి కులాలని మతాలని అడ్డం పెట్టుకునే నీచ సంస్కృతికి మాత్రం దయచేసి తెర తీయొద్దని అన్ని రాజకీయ పార్టీలకి, ముఖ్యంగా అంటే వామపక్ష పార్టీలు అలా చేయలేండి, మిగతా అన్ని రాజకీయ పార్టీలకి డ్యూ రెస్పెక్ట్ టు దెమ్ నేను సవినయంగా మనం చేస్తా ఉన్నాను. రాష్ట్రం చాలా ఇబ్బంది జరిగింది, లీగల్గా చర్య తీసుకుంటాం వేరు, కానీ ఇలాంటి భౌతిక దాడులకు మాత్రం పాల్పడద్దు. చావలేని చచ్చిన వాళ్ళే ఒక భౌతిక దాడులు పెట్టి దాన్ని నాటకం ఆడతాను చూస్తారు. దయచేసి ఆ పని చేయొద్దు అనుకోండి. సో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చాలా నష్టపోయినని చెప్పిన పవన్ కళ్యాణ్ 21 సీట్లు గెలిచినా కూడా కేంద్ర క్యాబినెట్లో ఎందుకని మరి చోటు దక్కించుకోలేకపోయారు? మీరు రాంగ్ నెంబర్ డైల్ చేశారు. వారి నెంబర్ నాది, మీరు వారితో మాట్లాడే విషయాలు నా విషయాలు కాదండి. కొంతమంది ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకులు ఒక్క మాటలు నమ్మి ఆయన ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టించారని ఇప్పటికే నమ్ముతున్నా. ఇవాళ ఎలాంటి పదే చెప్తున్నాను, మొత్తం 80% ఓట్లు వచ్చాయి. 174 సీట్లు నెగ్గేవారు ఉత్తర భారతీయ జనతా పార్టీ. ధైర్యంగా 25కి 25 పార్లమెంట్ సీట్లు వచ్చిందాక మీకు చెప్పాను. కష్టంగా రాజంపేట, అరకు, కడప, తర్వాత తిరుపతి అయితే 2,05,000 క్రాస్ అయిందని స్పష్టంగా వివరాలతో ఆధారాలు ఇచ్చాను. అందువల్ల అవుట్ రైట్గా ఉండేది. అసలు బీజేపీ కనుక లేకుండా ఉంటే 80% ప్రజలు వచ్చేవారు. అవి చీఫ్ సెక్రటరీ కాదు, జగన్ గారు 500 రకాల ఆర్మీలు దింపినా సరే ఎట్టి పరిస్థితులు ఉపయోగం ఉండేది కదా. ఆయన కూడా అర్థమై ఉంటుందండి. అందువల్ల ఇవాళ మెజార్టీ ఓట్లు బైరాటీ ఓట్లు పడినాయి ఆయనకి. అందువల్ల లెటర్స్ వెయిట్ అండి. బట్ జగన్ ఒకటే, మాంజీ గారికి హిందుస్థాన్ వికాస్ మంచి పార్టీకి ఒకే ఒక సీట్ ఉన్నాయి. ఆయన కేంద్ర మంత్రి క్యాబినెట్ హోదా ఇచ్చారు. జేడీఎస్కి 2 ఉన్నాయి, ఆయనకి ఇది ముఖ్యమైన పరిశ్రమల శాఖ ఇచ్చారు. కళ్యాణ్ బాబు గారికి 2 ఉన్నాయి, అందులో బాలసారు గారు సీనియర్ మోస్ట్. ఎందుకు లేదు నాకు తెలియదు, వారిని అడగాలి. ఇది వారిని నమ్మి వారు ప్రగాఢంగా విశ్వసించి మోడీ గారి కాళ్ళకి నమస్కారం పెడతారు కాబట్టి వారిని అడగాలి. ఆయన కాదు. చంద్రబాబు గారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే మరి ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఉంటారా, లేకపోతే ఎలా వేరైపోతారా? నేను కళ్యాణ్ గారి గురించి మేము మాట్లాడిన కానండి, పాజిటివ్ యాటిట్యూడ్ మనిషిగా నేను ఎప్పటి నుంచి భావిస్తున్నాను. దురదృష్టవశాత్తు ఉత్తర భారతీయ జనతా పార్టీని నమ్మేటట్టు కొంతమంది ప్రయోగం చేసి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసేటట్టు కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను ఆయన గురించి మాట్లాడిన కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం కుట్ర చేస్తుంది. ఖండాలుగా ఇక్కడ వించి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉసుకొలిపి పెట్టి అది చేశారు కదా. తెలుగుదేశానికి పెట్టి ఒకళ్ళొకళ్ళు రెచ్చగొట్టి వాళ్ళ చేత ఈ రాష్ట్రం వీళ్ళ చేత ఆ రాష్ట్రించే కార్యక్రమాలు చాలా ఉంటాయి కదా. చేయించే కార్యక్రమంలో ఇక్కడ ముక్కలు చేసి వాడుకుని ఈ రాష్ట్రాన్ని ప్రయోగశాలగా చేసి నాశనం చేసే పద్ధతి ఉత్తర భారతీయ జనతా పార్టీలోని భారతీయ జనతా పార్టీ దాంట్లో ఉత్తర భారతీయ వెస్ట్ ఇండియా ఆదాని గారి అనే కంపెనీ మాత్రం ఉంటుందని భావిస్తున్నాను. ఆదాని అండుకో వాళ్ళ దేశాన్ని పరిపాలించేది కాదని అడుగుతున్నాను. అందువల్ల లెట్ వెయిట్ అండ్ సీయండి.
బట్ వాళ్ళు మాత్రం కుట్రల్లో దయచేసి రాష్ట్రం పడిపోకూడదని కోరుకుంటున్నాను. ఉచితంగా 1500 ఒక మహిళలకు. సో ఇది సాధ్యమేనా అంటారా సార్? అసలు సాధ్యంగా అంటే అన్ని అమ్మేస్తుంటే సాధ్యమే. అన్ని అమ్మేసుకుంటూ ఉంటే రాష్ట్రానికి ఉన్న వనరులన్నీ అమ్మేసుకుంటూ ఉంటే సాధ్యం. రోడ్లను కూడా తాగడ పెట్టచ్చు. మరి ఎలా సార్, మరి ఇచ్చిన హామీ ఎలా? మరి సాధ్యమే. కేంద్ర ప్రభుత్వం, నేను అందుకని చెప్తున్నా, దీని మీద కాకుండా దయచేసి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వకపోయినా నెగ్గేవారు. 4 సీట్లు తగ్గేది. ఉత్తర భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుని 174 సీట్లు వచ్చి హామీలు ఇవ్వకపోయినా నెగ్గేవారండి ఆయన. ఎందుకనో ఇంత భారీ హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ పన్నులకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవాళ హోదా విభజన హామీలు తెచ్చుకుంటే లక్షల కోట్ల రూపాయలు పరోక్షంగా ప్రత్యక్షంగా రాష్ట్రానికి వస్తే హామీలు నిలబెట్టుకోవడం జరుగుతుంది. అందువల్ల దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎవ్రీబడి షుడ్ సపోర్ట్ ఇన్ దిస్ టాస్క్, నాట్ ఆన్ దేర్ పార్టీ టాస్క్. ఒక రాష్ట్రం కోసం తమిళనాడు తరహాలు అందరూ ఏకమవుతారు, ఏకమని చెప్పి కోరుతున్నాను. అమరావతి గత 5 ఏళ్లలో అసలు ఏమీ చేంజెస్ లేవు, మరి ఇప్పుడు ఏమైనా సాధ్యమవుతుందా? ఇప్పుడు ఈ 3 కలిసి వచ్చాయి, ఒకళ్ళ వల్ల సాధ్యం కాలేదు అనుకుందాం. సో ఈ 3 వల్ల ఏమైనా అవకాశాలు కనిపిస్తున్నాయా? అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అండి. ఎవరైనా చర్చకి రమ్మంటే నేను కంప్లీట్గా మాట్లాడతాను. అది దాంట్లో ఉన్న లోపాలు సవరించుకోవాలి, అందరి రాజధానిగా ఉండాలని చెప్పి ఆ రోజు ఎస్ఎండాస్ కార్పొరేషన్స్ విషయాలను వ్యతిరేకించాను. కానీ ఆ రాజధాని మాత్రం ఖచ్చితంగా దానికి మద్దతు ఇస్తున్నాం. అన్ని వర్గాల హరిత రాజధానిగా ఉండాలి మాత్రమే కోరాము. సమాంతరంగా ఇచ్చాపురం ఉంటే హిందూపురం డెవలప్ కావాలని కోరాము. డెఫినెట్గా చెప్తాను, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అది కనుక ఇప్పుడు కనుక డబ్బులు పెడితే ఇట్లా రీపేయండి. అందువల్ల ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు అడ్వైస్ ఇచ్చారు? నిజంగా ఆయన కనుక ఆయన నవరత్నాలు ఆయన పనిచేసుకుంటా, హోదా విభజన హామీలు, అమరావతికి 50 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు లేదా బ్రహ్మాండమైన అభివృద్ధి అని కాకుండా ఏం తరహాలో హరిత రాజధాని కింద అన్ని వర్గాలు తీసుకుని తన తరహాలో రాజధాని విస్తరించుకుంటూ వెళ్తే నిజంగా ఆయన 20 ఏళ్ళు అధికారులు ఉండేవారు. ఈ కక్షాదింపు చర్యలు చేపట్టకపోయి ఉంటాయి. మరి ఆయనకు కూడా దిక్కుమాల అడ్వైజర్ ఎవరున్నారో నాకు తెలియదండి. రాష్ట్రం ప్రయోగశాల అయిపోయింది, అది బాధగా ఉంది. అమరావతి విల్ సస్టైన్, బట్ ఏ కాంప్రహెన్సివ్ సస్టైన్కి అందరి సలహాలు తీసుకుని ఆయన ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్తే డెఫినెట్గా ఇది ఆంధ్రప్రదేశ్ కేంద్ర సహకారం కూడా కావాలండి. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ మోసం చేస్తుంది. అమరావతి వరకు వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారు మిగతా చోట్ల ఫెయిల్ చేయాలనుకుంటా వాళ్ళు చేస్తూ ఉంటారు. మీ ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి 25,300 కోట్లు వాళ్ళు ఆమోదించి అమరావతికి 1,500 కోట్లు బెచ్చం వేసినట్టు వేశారు. పెడతారు బట్టి నెత్తి మీద మురికి నీళ్లు కొట్టిపోయాడు ఆయన. ఇవాళ అదే చెప్పుకుంటూ తిరుగుతున్నారు, పెడతలు 2 పెట్టుకుని. ఇవాళ మళ్ళీ వచ్చాడు, ఒక్క మాట కూడా నేను అమరావతి నిర్మిస్తాను, నాది బాధ్యత ఇంతకుముందు చెప్పాడు కదండి. ఆప్ చంద్రబాబుజీ ఆప్ కరో, ఆప్ అద్భుత్ ఢిల్లీ ఏ ఐసా రాజధాని బనానా హై, ఢిల్లీ ఇస్సే అంటే ఢిల్లీ కూడా దీన్ని చూసి చూడాలని ఆయన డామని పక్కన ఇంత పోటీ డామని కింద పడిపోయారు అందరూ. వెంటనే మంచి ఇచ్చి పక్కన లేపారు. ఏం చేశారు? నెత్తి మీద చెడకోపం పెట్టిపోయాడు అని. దురదృష్టకరం అండి. దీంట్లో ఈ మాయలో 3 రాజధానులు, కానీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు డెవలప్ చేసి మాట వాస్తవం తెలుసా మీకు? 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా అన్ని భవనాలన్నీ నేను చూపించాను మీకు కనపట్టలేదు, గ్రాఫిక్స్ కాదు. అంటే నేను ఏపీకి వెళ్ళాను కదా సార్, అందుకని తెలియదు. మీరు వెళ్ళకపోయినా మీరు అందుకే తెలుస్తుంది. ఏపీకి వెళ్తే మీకు 3 రాజధానులు ఎక్కడ కనపడతాయి? ఆ 3 రాజధానులు ఏంటంటే ఒకటి హైదరాబాదు, ఒకటి చెన్నై, ఒకటి బెంగళూరు. ఈ 3 రాజధానులు మాత్రం ఆయన దెబ్బకి 3 రాజధానులు మాత్రం డెవలప్ అయినాయండి. ఏ రకంగా అక్కడ ఉండేవాళ్ళు అందరూ పారిపోయారు కదండి. అక్కడ నేను అనేది అమరావతి వచ్చేవాళ్ళు అందరూ ఎక్కడ పెట్టారు? అందరూ అన్న కానీ కొంచెం నేను వ్యంగ్యంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఎవరిని చిన్నపుచ్చడానికి కాదు. కానీ ఆయన అంత చేయకుండా ఉండాల్సింది. అంత మహిళలు అంత పోరాటం చేస్తుండే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం. మా మీద కూడా కేసులు పెట్టారు. నేను తప్పు మాట్లాడినా, ఒక అనుచితంగా అసభ్యంగానే మాట్లాడినా. ఇంకా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన పట్ల వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టిన వాళ్ళందరికీ ఇచ్చి పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు. నేను ఏ రోజన్నా గత 44 దశాబ్దాలు ఒక్క మాట అనుచితంగా మాట్లాడేది, పరుషంగా మాట్లాడేది, వ్యంగ్యం కోసం మాట్లాడవచ్చు. కానీ తమ ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడతాను. నా తెలుగు జాతి 14 కోట్ల మంది గురించి మాట్లాడతాను. రాత్రింబవళ్ళు ఉద్యమాలు చేసాం, జీవితం పెట్టాం, ప్రాణం పెట్టాం. ప్రాణం పోయి అంత అంచుల వరకు వెళ్ళి హమాన్ దీక్షలోకి వెళ్ళి మహిళలు తాకుండా కూడా దీక్ష చేసి అంత ఎమోషనల్ భావోద్వేగానికి వెళ్ళలేనండి. అంత పోరాడాం, పాదయాత్ర చేసాం, బస్సు యాత్రలు చేసాం, రాష్ట్రం అంతా చేసాం, దేశంలో వెళ్ళిపోయి ఇన్ని అర్ధనగర ప్రదర్శన చేసి పార్లమెంట్ ముట్టడిచ్చాం. అక్కడ 4 పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారు. చెప్తున్నాను, అంత గట్టిగా చేసి జీవితం ఈ దేశ ప్రధానమంత్రిని 2015 డిసెంబర్లో ముట్టడించిన ఏకైక ఆంధ్రప్రదేశ్ దమ్మున్నాడు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ బిడ్డలను నిరూపించాం మేము వెళ్ళి. ఆ తర్వాత రోడ్డు బంద్ చేసి రేస్ కోర్స్ రోడ్డు బంద్ లోక్ కళ్యాణ్ మార్క్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయన మోడీ గారు రోడ్లోకి వెళ్ళడానికి కూడా అర్హతలేదు కిలోమీటర్ వరకు. అంత చేసామే మేము. ఎవరికైనా తప్పు దాని లెటర్స్ వెయిట్ అండ్ సీ. ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారు. ఎలా ఇస్తారు సార్? ఏంటి ఇది సాధ్యమేనా? డెఫినెట్గా ఎందుకు సాధ్యం కాదండి. లెటర్స్ హ్యావ్ ఏ పాజిటివ్ ఒపీనియన్ అని. ఎలా 4 లక్షల ఉద్యోగాలు? అంతకన్నా ఎక్కువ వస్తాయి. మార్గం ఉండాలి. ఒక ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ ఏం లేదండి. మీకు థాయిలాండ్ చూసారు, చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి. తైవాన్ మీరు చూడండి ఒకసారి, అన్ని యాన్సల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన యువత ఉన్నారు. నా తెలంగాణ నా ఆంధ్రప్రదేశ్ నా తెలుగు జాతి అంటాను నేను. 14 కోట్ల మంది తెలుగు జాతి అన్న గొప్ప ఉత్కృష్టమైన దేశం. పోరాట పట్టి మొన్న కొమరం భీమ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కానీ, కన్నిగండి హనుమంతు కానీ, పోరాట యోధన మాల కన్నమనిడు కమాండర్ ఇన్ చీఫ్, ఒక ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్, దళితుని పెట్టిన ఒక గొప్ప జాతి. పోరాట స్ఫూర్తి ఉంది. అద్భుతం. సత్యనాథేళ్ళు గారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి సాఫ్ట్వేర్ ఉండేది ఉంది. డొక్కా సీతం గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ప్రపంచాన్ని కాపాడిన ఆరోమేషన్ టెట్రాసైకిన్ ఇచ్చి ప్రపంచాన్ని కాపాడిన ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అనేక మంది మహానుభావులు మన దేశాన్ని కాపాడారండి, ప్రపంచాన్ని కాపాడారండి. అందువలన సత్తా ఉంది. ఉద్యోగాలు అంటున్నారు. ఇవాళ రాయితీలు కనుక, ఇన్సెంటివ్స్ కనుక కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దుర్మార్గంగా గుజరాత్ తరలించిన 9,60,000 కోట్ల ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, పైపులో ఉన్నాయండి గుజరాత్లో. ఆంధ్రప్రదేశ్లో 20,000 కోట్ల ప్రాజెక్ట్ వచ్చిందంటే ఎగిరికి ఎంత కింద పడిపోతారు కొంతమంది. 7,000 కోట్లు వచ్చిందంటే అదే బ్రహ్మాండం బదులైపోయింది అన్నారు. అందువలన దయచేసి గమనించమని చెప్పుకోతున్నా, ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో 100% అని చెప్పి ఆ గిఫ్ట్ సిటీ అని దాన్ని పట్టుకుపోతున్నారు మోడీ గారు. అంతకుముందు ధోలేరా సిటీ అంట, అంతకుముందు గాంధీనగర్ అన్ని పట్టుకెళ్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ హోదా విభజన హామీలో ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు, ఇన్సెంటివ్స్ ఇంకా ఈశాన్య రాష్ట్రాలకు 2027 మార్చి 31 వరకు కొనసాగుతున్నాయి. దయచేసి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఏదో టీవీలో పెట్టుకుని మనకు ఒకటి వచ్చేసింది, లులు మాల్ వచ్చేసింది, ఆ మాల్ వచ్చేసింది, ఈ మాల్ వచ్చేసింది, దానివల్ల కాదండి. కాంప్రహెన్సివ్గా డెవలప్ కావాలి, ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి, ఏజెన్సీస్ డెవలప్ కావాలి. యువతకి ఇప్పుడు ఎంఎస్ఎంఈలో సపోర్ట్ చేస్తున్నాను. దాని అడ్వాంటేజ్ కేంద్ర ప్రభుత్వం మొత్తం గుజరాత్ యువతకు, ఉత్తర భారత యువతకు అని కాదండి. మనం కూడా అవకాశం తీసుకోవడానికి ఇక్కడ అవకాశాలు లేవు. ఏం పెట్టుకుందాం అనే కొన్ని పరిస్థితి వస్తుంది. దాని మీద తీసుకుంటే అద్భుతంగా డెవలప్ చేసి 4 లక్షలు కాదు, ఇవాళ 10 ఏళ్ళు ఆలస్యం అయిపోయింది, ఒక తరం నాశనం అయిపోతుంది. ఇప్పటికన్నా హోదా విభజన హామీల మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకని వారికి ఇప్పుడేమో మేము ఒత్తిడి చేయము, సూచన చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే 4 లక్షలు కాదు 5 లక్షలు, అంతే తప్ప ఏదో కాగితాల మీద వేసుకునే లెక్కలుగా మాత్రం మార్చొద్దండి. యూ కెన్ డూ ఇట్ సబ్జెక్ట్ ఇఫ్ ఈజ్ ఏబుల్ టు అచీవ్ దిస్. డెఫినెట్లీ లెట్ us హ్యావ్ ఏ పాజిటివ్ ఒపీనియన్. కొత్తగా ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేశారు ఇప్పుడే. అందువలన వారికి పూర్తి అభినందన తెలియజేస్తున్నాను. వారి ఈ విషయంలో సక్సెస్ కావాలని, హోదా విభజన హామీలు సాధించుకుంటే సక్సెస్ అవుతారని చెప్పి మనం చేస్తున్నాం. అమరావతిలో రియల్ ఎస్టేట్ పెంచడానికి అక్కడ రాజధాని ఏర్పాటు అంటున్నారా సార్? రియల్ ఎస్టేట్ గురించి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడిగితే బాగుంటుందండి. ఈ ప్రపంచంలో ఎక్కడ సరే జిఎస్టిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని ఉంటారు. దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో రియల్ ఎస్టేట్ కూడా ఒక భాగమేనండి. అందువల్ల అభివృద్ధి సూచికల్లో అది కూడా నిర్మాణ రంగం కానీ రియల్ ఎస్టేట్ కూడా భాగమే. నిర్మాణ రంగం కాకుండా అది భాగమే. కాబట్టి అది ఇవాళ అంటే వ్యాపారం లేను, దాంట్లో కూడా లేను, బట్ బాగా ప్రైసెస్ పెరిగి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే 2018లో 20,000 ఉన్న గజం 2022 వచ్చేటప్పటికి 5,000, 7,000 పడిపోయింది. దానివల్ల అభివృద్ధి వచ్చిందని చెప్పను నేను. బట్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి 1,00,000 కోట్ల రూపాయలు నిజంగా ఓ చోట దొరకడంలో 50,000, 70,000 కూడా అయిందంటే 1,00,000, 2 లక్షలు కనుక ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందంటే హుడా ప్యాట్లు లేఅవుట్ వేశారు సామాన్యులకి అని చెప్పి. అంతకుముందు వ్యాపారం చేసింది. అలాగే 2007-8లో అనుకో రాజశేఖర రెడ్డి గారు ఉండగా విజయవాడ దగ్గర కూడా ఈ ల్యాండ్ పూలింగ్ చిన్న స్థాయిలో చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకపోయినా అక్కడ నేను ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళు చేస్తే సామాన్యులకి అన్ని వర్గాలకి ఆవాసం ఉండేటట్టు, లో ఇన్కమ్ గ్రూప్కి కూడా అవకాశం ఉండేటట్టు దాన్ని చేసుకుంటే వాళ్ళ ప్రభుత్వం తప్పే ఉందండి, దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. మీరు చూసారు హైదరాబాద్లో వాళ్ళ వ్యాపారం చేసేది ఎవరండి? గోల్డెన్ మైల్ అని పథకం వేసి ఎకరం 100 కోట్లకి మీద వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చారిటీ చేసిందా తెలంగాణ ప్రభుత్వం? అదే ముఖ్యం కాకూడదు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చేస్తే దాంట్లో బాగుండాలి. జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చాడు కానీ అభివృద్ధి చేయలేదని విమర్శించిన పవన్ చంద్రబాబు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పెట్టిన పథకాలను మరి ఎలా చూడవచ్చు దీన్ని? అంటే అదే నేను చెప్పాను ఇంతకుముందు కూడా, కుప్ప కూలిపోయే పరిస్థితి కనిపిస్తుందా? అవి అమలు చేస్తే ఆలోచిద్దామండి. నేను అనేది ఒకటి, కానీ నమ్మకం ఉందా సార్ అమలు చేస్తారా? కేంద్ర ప్రభుత్వ సహకారం కనుక ఉంటే డెఫినెట్గా అమలు చేయడం, ప్రత్యేక హోదా విభజన హామీలు కనుక వస్తే అమలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ మిగతా దాని మీద పెట్టాలి. ఏదో హడావిడి చేసేస్తే వచ్చేసిందని చెప్పాను. పోలవరం ప్రాజెక్ట్ చాలా స్పిల్ డ్యామ్ అన్నీ అయిపోయినాయి. ఎత్తకం రాక్ ఫిల్ డ్యామ్ ఒకటే, అది చిన్నగా అది పెద్ద కట్టడం కాదండి. అది అంటే రాతి మట్టి కట్టడం, ఆనకట్ట కట్టేస్తారు, ముందు స్పిల్ అయిపోయింది. మిగిలిన ఇది కట్టేసి మన ప్రాజెక్ట్ కట్టేసి అని హడావిడి బాజా బంతిలు కొట్టుకునే తప్పకుండా మిగతా అందరూ రిహాబిలేషన్ సెటిల్మెంట్ కేంద్ర ప్రభుత్వ శాఖ అంత 100% వాళ్ళ దగ్గర తీసుకుని సాధించుకోగలుగుతుంది. అలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మొత్తం 4 hubs ఎంతో మెయిన్ ఇచ్చారు, మిగతా 7 hubsకి ఎక్స్టెండ్ చేయమన్నారు. అలాగే రాయలసీమ ఉత్తరాంధ్రకి నిధులు ఇవ్వాలి.
ఇవన్నీ కూడా అమరావతి ఇవన్నీ కూడా చేసుకుంటే డెఫినెట్గా ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఆర్థికంగా డెవలప్ అయినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చేయడం సాధ్యం అవుతుంది. హోదా విభజన హామీలు వస్తే కానీ కొన్ని లక్షల కోట్లు పరోక్షంగా ప్రత్యక్షంగా రాష్ట్రానికి లాభం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ఇస్తా అన్నారు, కాంగ్రెస్ పార్టీ సంతకం ఈ పార్టీకి అయిపోయి ఉండేది, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేది. అందుకని రాదనేవాళ్ళు మరి పదే చెప్తాను, రాదనేవాళ్ళు ఇది ఇక ముగిసిన చాప్టర్ విభజన హామీలు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు, నయవంచికులు వాళ్ళు. అవి గుజరాత్కి వెళ్ళి అక్కడ మోడీ గారు భజన చేసుకోమనండి, ఆంధ్రప్రదేశ్లో అనవసరం. ఆంధ్రప్రదేశ్ హక్కులకి ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా ఉంటూ చేసేవాడు అనవసరం అండి. అంటే ఇక్కడ వద్దంటలేదు, అక్కడే భజన చేసుకోమని రమ్మంటున్నాను. అందువల్ల ఇది సాధ్యమే కానీ చాలా కష్టం. దాదాపు 3-4 లక్షల కోట్లు అదనంగా కావాల్సి ఉంటుంది వచ్చే 5 ఏళ్లలో. ఈ అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తారంటే పాత ప్రభుత్వం చేసి అవినీతిని తగ్గిస్తాం ఆయన మాట్లాడింది, సంపద సృష్టిస్తాం, అదే మాట వీళ్ళు మాట్లాడచ్చు. అంత ఈజీ కాదు. బట్ లెటర్స్ వెయిట్ అండ్ చేయండి. అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతున్నాను. పదే కూడా చెప్తున్నాను. ఐఎమ్ విషింగ్ నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఆ ప్రభుత్వానికి విశేష తెలియజేస్తా. కనీసం ఈసారన్నా మరి కేంద్ర ప్రభుత్వం మీకు అవకాశం వచ్చింది కాబట్టి దాని మీద దృష్టి పెట్టని చెప్పి కోరుతున్నాను. సో మరి ఇన్నిసార్లు మీరు చెప్తున్నా అభివృద్ధి చేస్తుంటే అమలు చేయాలన్నా కూడా బడ్జెట్ సరిపోదని ప్రస్తావన వస్తుంది. మరి ఎలా అభివృద్ధి జరుగుతుంది? చెప్పాను కదండి, పదే కూడా చెప్తున్నా. విభజన హామీలు ప్రత్యేక హోదాతో సాధించుకుంటే ఆ ఇన్సెంటివ్స్ జరిగితే దాన్ని మల్టిపుల్ అవుతుంది. అసలు అపరిమితంగా దాదాపు 5-6 లక్షల సంవత్సరం 7 లక్షల ఉద్యోగాల కల్పన, దాని మీద వచ్చే ఇన్కమ్ ఇవన్నీ అద్భుతంగా డెవలప్ అవుతుంది. అందువల్ల దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. సార్, కేంద్రంలో 18 మంది మంత్రులు ఉన్నా కూడా ఈ గాలి మోటార్ శాఖ అనేది ఏంటి? అసలు ఈ టాపిక్ గురించి మీరు మాకు కొంచెం వివరంగా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ దాదాపు 36 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. రాజ్యసభ లోక్సభ కలిసి లోక్సభలో 25 మంది సభ్యులు ఉంటే 21 స్థానాలు 25కి 20 స్థానాలు గత తాకట్టు పెట్టేశారని ఆంధ్రప్రదేశ్లో పాలకులందరూ గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి అలాగే ఇచ్చారు. ఏ ప్రభుత్వం మోడీ గారు కాళ్ళ దగ్గరికి వెళ్ళి భజన చేయడం, ఆంధ్రప్రదేశ్ హక్కులు తాకట్టు పెట్టడమే ఎక్కువగా చేసిన బాధ్యత. ఏదో కొంతమంది అడుగుంటారు. ఇవాళ కూడా 25 మంది సీట్లు వాళ్ళకే ఉన్నట్టున్నాయండి. అందులో 18 సీట్లు యాక్చువల్గా తెలుగుదేశం అండ్ జనసేన, 3 బీజేపీ ఉండొచ్చు. ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళ సంగతి మనకు అనవసరం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. ఆ 18 మంది సీట్లు వస్తే ఏమి ఇచ్చారని ఇవాళ జేడీఎస్ చెప్పాను, 1 సీటు ఉన్న 1 సీటు 4 ఇచ్చి జనసేనకు 1 సీటు 1 మంత్రి పదవి కూడా పక్కన పెట్టండి. వీళ్ళకి కూడా ఏమి ఇచ్చారు? మీరు చెప్పిన గాలి మోటార్ శాఖ అంటే ఏరోప్లేన్ శాఖ, అందులో ఉందంతా లాగేశారు. ఎయిర్పోర్ట్లన్నీ అదాని గారికి వెళ్ళిపోయినాయి. చాలా వరకు ఉన్న ఏది ఎయిర్ ఇండియా కూడా అమ్మేశారు. ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఏదో అనుకుంటే అది ప్రైవేట్లో జరుగుతుంది. మిగతా వాళ్ళు ప్రైవేటీకరణ చేయడానికి రెడీగా పెట్టారు. విజయవాడ కూడా అమ్మకానికి సిద్ధం పెట్టారు. దానికోసం గాలి మోటార్ శాఖ మనకి ఎందుకండి? ఆ అశోక్ గజపతి గారికి ఇచ్చినప్పుడే ఆయనకి ఏమనుకున్నారు. అందువల్ల మనకి ముఖ్యమైన శాఖలు ఇవ్వకుండా చాలా దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం నికృష్టంగా అని చెప్పలేను కానీ దారుణంగా వహించాలని చెప్పొచ్చండి. ఇవాళ ఆఖరికి పెంసాని డాక్టర్ చంద్రశేఖర్ ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు తక్కువ అండి, ఎంత బహుభాష పెరిగినా దమ్మున్నాడు, మాట్లాడతాడు, పని కార్యశాల కూడా యువకుడు 36 సంవత్సరాలు పిన్న వయసు, అత్యంత పిన్న వయసులో ఉన్న ఆయనకి పక్కన పెట్టిన ఆయనకి ఇవ్వలేదు, పక్కన పెట్టారు. ఆవిడ డాక్టర్ చంద్రశేఖర్ గారు, ఆయన విద్యార్థికుడు, డాక్టరు. ఆయన వచ్చి నువ్వు గ్రామీణ అభివృద్ధి అంటే చేయవచ్చు. గ్రామీణ అభివృద్ధిని ఎవరి దగ్గర? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు దాదాపు 2 దశాబ్దాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి దగ్గర. ఆయన ఏమన్నా డమ్మీ అయితే పని చేసుకోవచ్చు. ఈయన రెండోది జ్యోతిరాజ్ సింధియా గారి దగ్గర ఆ 2 శాఖలు తీసుకొచ్చింది కాబట్టి సహాయ మంత్రి. ఇది ఇండిపెండెంట్ ఛార్జ్ కూడా కాదు. దేనికి ఏం చేసుకోవాలండి? ఇట్లో ఏం చేసుకోవాలండి? వాళ్ళని ఆ కిషన్ రెడ్డి గారు ఉన్నారు సోదరులు, ఆయనకి మాత్రం బొగ్గు ఇచ్చారు, తన గన్లు ఇచ్చారు. అందువల్ల ఆయన తెలుగు జాతి బిడ్డగా తను ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా ఆయన కాదని అన్నాం. ఆయన ఇవాళ వెంటనే స్టీల్ ప్లాంట్కి ఏదైతే శారీరెడ్డిగా చనిపోయారో, కరీంనగర్ దగ్గర నుంచి గుప్తా గారు చనిపోయారు, తెలంగాణలో కూడా అనేక మంది విశాఖ ఉక్కు కోసం ఉద్యమాల కోసం చనిపోయారు ఆంధ్రప్రదేశ్తో పాటు. అలాంటి సమయంలో దానికి ఇమ్మీడియట్గా క్యాప్టివ్ మైనింగ్ ఇవ్వాలి. 3 గన్లు కేటాయిచ్చేస్తే ప్లస్ దాంట్లో ఉన్న 20 లక్షల కోట్లంతా రద్దు చేశారంటున్నారు దొంగలు చాలా మందికి, మిగతా పారిశ్రామికవేత్తలకి. అందులో 15,000 కోట్లు 20,000 కోట్లు అది కూడా రద్దు చేయడం పెద్ద ఇబ్బంది కాదు. క్యాప్టివ్ మైన్ చేసి ఇంకొక 4,000 కోట్లు పెడితే స్పెషాలిటీ సీలు వస్తున్నాయి. ఈ ప్రపంచంలో బెస్ట్ కర్మాగారం కింద అవుతుంది. అది ఒక కర్మాగారం కాదు, ప్రజల రక్తం త్యాగంతో ఏర్పడిన తెలుగు ప్రజల రక్తం త్యాగంతో కర్మాగా దాన్ని నిలబెట్టుకునే అవకాశం వచ్చింది. తెలంగాణ భూగర్భంలో ఉన్న సింగరేణి గనుని ఆ గుజరాతీ వ్యాపారులకు ఇంకోళ్ళకి అమ్మేది నికృష్టమైన కుట్ర కొనసాగుతుందని తెలంగాణ సమాజం అంతా మొత్తుకుంటుంటే ఇవాళ తిరిగి అదే గన్ను మంత్రి శాఖ మంత్రి గారు కాబట్టి ఒక్కడు కూడా బయటికి వెళ్లకుండా ఇంకా కొత్త గన్ను చేసుకుని అలాట్మెంట్ చేసి ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో పవర్ ప్రాజెక్టులు పెట్టారు. దానికి కోల్ లింకేజ్ చేసుకోవాల్సిన అద్భుతమైన అవకాశం వచ్చింది. గన్నులు కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందువల్ల వారికి అలాగే బండి సంజయ్ గారు సామాన్య కుటుంబం నుంచి చాలా ఆయన కమిట్మెంట్ ఈజ్ గ్రేట్ అండి. అద్భుతమైన కమిట్మెంట్ ఆయనకి. సరే ఆయన భాషలో ఉండొచ్చు కానండి, ఆ పార్టీకి నిలబడి ప్రాణం పెట్టి పనిచేశాడు బండి. కానీ ఆయనకి ఇవాళ ఆయన లాయల్టీకి లాభం లభించింది. అమిత్ షా గారు చెప్పులు అక్కడ పెట్టి మనం తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఆయన మంత్రివర్గంలో పెట్టుకున్నారు, హోంశాఖలో పెట్టుకున్నారు.
సరే నేను తప్పను, అది కూడా ఆయన ఎంపీగా ఉండి చేయటం తప్పు అంటున్నా బహిరంగ. ఆ తండ్రి మీద అభిమానం ఉంటే తండ్రి చెప్పులు ఇంట్లో పెట్టుకోవచ్చు, ప్రతిసారి బయట మోడీ గారిలో ఫోటోలు తీసుకోవాల్సిన పని లేదండి ఇవాళ. అది తప్పు. కానీ ఇవాళ ఆయనకు హోంశాఖ ఇచ్చారు, ఖచ్చితంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి దేశ హోంశాఖ, తెలంగాణ కాదు, వీళ్ళు మంత్రులు దేశ మంత్రులు. అలాగే లోకనాథం గారి వరదమ్మ గారి అబ్బాయి మురుగన్ గారు అని తమిళనాడు, ఆయనకి కూడా కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. అలాగే ఇప్పుడు 6 మంత్రులు ఉన్నారు. అదే శ్రీనివాసవరం గారిని ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ఇచ్చారు కింద. డెఫినెట్గా పరిశ్రమలు నిలబెట్టుకోవాల్సింది. ప్రత్యేక హోదా మీద, విభజన హామీ మీద ఇవాళ తను కృషి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల రుణం తీర్చుకోవాలని కోరుతున్నాను. గుజరాతీ ప్రభువుల రుణం కాదండి. గుజరాతీ బదిలీ చేయడానికి అక్కడ చేసుకోవచ్చు. బట్ ఐఎమ్ హ్యావింగ్ లెట్ us have a పాజిటివ్ ఒపీనియన్ ఆల్ దిస్. ఎవరైతే ఉన్నారో 6 మినిస్టర్స్, ఆనరబుల్ మినిస్టర్స్ మీద మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్, మీకు అవకాశం వచ్చింది, చరిత్రలో గొప్పగా నిలిచిపోతారు, చరిత్ర ద్రోహులుగా నిలిచిపోతారు, చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకని డిప్యూటీ సీఎం ఇవ్వలేదే? ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్ గా డిప్యూటీ సీఎం అని దేంట్లో ఉండదండి. దేంట్లో భారతదేశ రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం పదవి లేవండి. మనం దాన్ని పిలుచుకుంటాం, ఒక ప్రోటోకాల్ ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తారు స్పెషల్ గా. వాళ్ళ దాంట్లో అధికారంగా ఫస్ట్ అమాంగ్ చీఫ్ మినిస్టర్స్ ఎవరంటే చీఫ్ మినిస్టర్, తర్వాత డిప్యూటీ, ఆయనకి ఎయిర్పోర్ట్ లో స్క్రీనింగ్ తప్ప మిగతా స్పెషల్ పవర్స్ ఏమి లేవండి. అందువల్ల ఆయనకి ఇస్తారు, డెఫినెట్ గా ఇవ్వబోతున్నారు. ఆయన ఓపీ విల్ సక్సీడ్. కానీ సినిమాలో ఒకటే ప్రాబ్లం ఏంటంటే, రామారావు గారు 2 సినిమాలు చేసినా ఈయన 6-7 సినిమాలు ఉన్నాయి. దాని మీద ఏం చేస్తారని నేను చూడాలి. బట్ ఆయన కొంచెం తగ్గించుకుని దీనికి జస్టిస్ చేస్తారు, ఎందుకంటే ప్రజలు ముఖ్యం. ఆయన అంటే ఆల్రెడీ కమిట్మెంట్ అయిన సినిమాలు సగం ఉన్నాయని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది నేను బేసికల్గా. కానీ మిగతా సినిమాలన్నా రద్దు చేసుకుని ఆయన దీని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాలని కోరుకుంటున్నాను. పాజిటివ్ ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాల మీద పోరాడాల్సిన అవసరం, పోరాడి పెట్టగలిగింది. పాచిపోయిన లడ్డులు కాదు, భయంకర నమ్మక ద్రోహం ఏమని చేసింది ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి. అందువల్ల ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా ఎట్లా ఉన్నా రాయలసీమ ఉత్తరాంధ్రకి ఈ 7 సంవత్సరాలు ఇంకా నమ్మక ద్రోహం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీకి మీద పోరాడి సాధించుకుంటే డెఫినెట్ గా చరిత్రలో నిలిచిపోతారని కోరుకుంటున్నాను. చివరి ప్రశ్న సార్. సో మళ్ళీ ఈసారి ప్రధానమంత్రి మోడీ గారే అయ్యారు. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? 63 సీట్లు కోల్పోయారు. నేను నా జీవితంతో ఆనందపడిన సందర్భాలు తక్కువ ఉంటాయండి. ఒకసారి ఆనందపడింది ఏంటంటే, ఫస్ట్ ఉదయం చూడగానే 4వ తారీఖున ఆదాని గారి మనిషి వారణాసిలో ఓడిపోయేటట్టుగా 3 సార్లు వెనకబడ్డారంట. ఒక్క నిమిషం మనసు ఆనందంతో బ్రహ్మాండంగా ఉందనుకున్నాం. మళ్ళీ ఆశల మీద నీళ్లు చల్లేశారు, ఆయన నెగ్గేశారు. నిజంగా కనుక ఆయన ఓడిపోతే ఉంటే ఆ నితిన్ గడ్కరీకి మళ్ళీ వెనక ఉత్తర భారత ఆదాని గారి మనిషి మీద కోపం నాకు, బీజేపీ మీద కాదు. నేను ఎంత గౌరవిస్తానండి వాజ్పేయి గారిని, శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని, మదన్మోహన్ మాలవీయ గారిని. కొంతమంది మాత్రమే కాదు, నిజంగా కనుక నితిన్ గడ్కరీ గారికి అయితే ఆయన చాలా బాగుండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కక్ష కట్టేవాళ్ళు కాదు. మొత్తాన్ని తీసుకెళ్లి అంతా గుజరాత్ లో లక్షల కోట్లు పరిస్థితి ఉండేది కాదండి వాళ్ళ. ఆయన కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, ఎవరైనా సరే, అద్వానీ గారు ఆ వయసులో ఆయన అయినా, మురళీ మనోహర్ దేశ్ గారిని ఎవరైనా బాధే ఉందండి నాకు. మొట్టమొదటి కాంగ్రెస్ కనుక అయితే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుంది, అది వచ్చే పరిస్థితి లేదు. ఉన్నాళ్ళు మేలు అనుకున్నాం. అందువల్ల మోడీ గారు మళ్ళీ అయ్యారు. 70 సంవత్సరాలతో రిటైర్మెంట్ అవుతారేమో. కానీ ఆ యోగి ఆదిత్యనాథ్ గారిని ఆయన అవమానించిన తీరు ఇండైరెక్ట్గా పార్లమెంట్ చూసాం. ఫస్ట్ తర్వాత ఏదో బుధం మీద తట్టిన వేరే సంగతి. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ అండి ఎందుకు ఉత్తరప్రదేశ్లో జరిగిందో. మన దురదృష్టం ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాదాపు వాళ్ళకి 25% సీట్లు ఇచ్చాం. 0.5% వాళ్ళకున్న ఓటు విభజిత ఆంధ్రప్రదేశ్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారా, బెదిరించారు, తెచ్చుకుని 25% సీట్లు తెచ్చుకున్నారు. సరే, ఏదేమైనా ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మోడీ గారు అండ్ కంపెనీ, ఆదాని గారి కంపెనీ పక్క వెళ్ళిపోయి ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ కనుక, ఆర్ఎస్ఎస్ అయితే ఏమైందండి, ఏమైనా తప్పు చేశారా? ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు కానీ ఎవరో నితిన్ గడ్కరీ గారు ఎవరైతే ఏమైంది, వారు వస్తే తప్పు లేదు, ఎవరు వచ్చినా తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.